ప్రార్థన విన్నపాన్ని కోరుతున్నారు. సహోదరి కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయాలని జ్యోతి సిస్టర్ని కోరుతుంది. సహోదరికి దేవుడు మంచి ఉద్యోగాన్ని దయచేయలాగున, వారి కుటుంబాన్ని దేవుడు క్షేమంను అనుగ్రహించలాగున జ్యోతి సిస్టర్ ప్రార్థన చేస్తారు. అందరికి ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా, స్తోత్రం. ఉదయకాల సమయంలో ఉన్న తండ్రి నైనా నీ పాదాల చింతకు వచ్చినాము తండ్రి. మా ప్రతి పాపంలో కూడా కడిగివేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే సిస్టర్ గారికి ప్రభా మంచి మరి నాయన ఏదైతే కోరుకుంటుందో ప్రభా, మరి జాబ్ విషయంలో మీరే కనికరించండి, కృప చూపండి ప్రభా. అటు త్వరలో ఆ బిడ్డకి రావడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆ బిడ్డ కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చమని అడుగుచున్నాము తండ్రి నైనా. ఆ బిడ్డ నా తండ్రి మరి నాయన వాక్యము చెప్తుండగా మీరే తోడుగుండమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా బిడ్డని మీరు ఈ దినమున బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డని చిత్తంలో నాయన ఇంకా అనేక చోట్ల వాడబడేలాగా తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా బిడ్డకు నాయన మరి నాయ తండ్రి మరి ఏదైతే అవసరతలు ఉన్నాయి ప్రభా, అవన్నిటిని కూడా నీ నామములు ఇప్పుడే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఆ బిడ్డ నా ప్రభా నాయన అతి త్వరలో నా ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవడానికి నా ప్రభా మరి జాబ్ విషయంలో మీరే కార్యం చేయమని అడుగుచున్నాము తండ్రి. నూతన పరిచయమని అడుగుచున్నాము తండ్రి. ఆ బిడ్డని నీ తలంతులు ఇచ్చి వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డకు నీ ఆలోచన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ అవసరతతో ఉన్నారో ప్రభా అవన్నిటిని కూడా మీరే తీర్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి సమయంలో మనకు వాక్య పరిచర్య అందించడానికి ఎస్ఆర్ సిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారి గురించి కొన్ని మాటలు తెలియపరుస్తాను. మరి మనతో పాటు ట్రైనింగ్ చేయలేదు, కానీ అనుకునే రీతిగా మరి కీర్తన గారి ద్వారా పరిచయం అయ్యారు. పరిచర్య పట్ల తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉన్న సహోదరి. మరి వారు కూడా బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఆయా ప్రాంతాలలో దేవుని కొరకు వాడబడుతున్నారు. మరి స్పెషల్ స్పీకర్గా మరి ఈ సమయంలో మరి వాక్య పరిచర్య అందించటానికి సామేలన్న అడిగినప్పుడు వెంటనే వారు అంగీకరించి మరి వాక్య పరిచర్య అందించటానికి ముందుకు వచ్చారు. ప్రభునామ పేరిట వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో మరి సహోదరి వాక్యాన్ని అందించిన ఉంటుండగా మన అందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. ఎస్తర్ సిస్టర్ గారు ప్రారంభించండి. నా వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది. థ్యాంక్ యూ జీసస్. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఈ ఉదయకాల సమయమందు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఈ 41 బ్యాచ్ జియాన్ బైబిల్ కాలేజ్లో చేసిన దైవ సేవకులు శామ్యూయల్ పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారండి వాక్యానికి చెప్పడానికి. అందుని బట్టి శామ్యూయల్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ బ్యాచ్ నాకు పరిచయం కావడానికి కారణం నా సహోదరి అయిన కీర్తన సిస్టర్. ఆవిడ ద్వారా నేను ఈ యొక్క గ్రూప్లోని వాక్యం చెప్పడానికి నాకు దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి ముఖ్యంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడి ఉన్న సహోదరులకి, దైవ సేవకులకి, సేవకురాణులకు నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు వాక్యం ఏంటంటే, స్తుతి చేయటం వలన మనకు కలిగిన ప్రయోజనం ఏంటి అన్నది దేవుడు మాట్లాడమని చెప్పారు. సో నేను అనేక విషయాలు మీతో ఈరోజు చర్చించబోతున్నాను. ఈ యొక్క వాక్యం నేను చెప్పాలా లేదా అని చెప్పి వారం రోజుల నుంచి నేను దేవుని సన్నిధిలో చాలాసార్లు ఈ వాక్యమా లేకపోతే ఇంకేదైనా వాక్యమా అని చెప్పి దేవుని సన్నిధిలో అనేక మార్లు నన్ను నేను పరీక్షించుకోవడం జరిగింది. కానీ దేవుడు ప్రత్యేకించి ఇదే వాక్యాన్ని అందించమని మాట్లాడారు. ఇది ఎంత అవసరమో ఒక క్రైస్తవునిగా
మన జీవితంలో ఈ స్తుతి అనేది ఎంత అవసరమో దేవుడు బయలుపరచమని చెప్పారు. కాబట్టి ఈ వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మాట్లాడేది నేను కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు గుండా మనం వెళ్తూ ఉంటాము. మనం ఎన్నో కష్టాలు, నష్టాల గుండా వెళ్తూ ఉంటాము. మన విశ్వాస జీవితంలో మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాము. కానీ వాటిని ఎదుర్కోవాలంటే మన జీవితంలో ఏది ముఖ్యమైనది అన్నది మనం తెలుసుకోవాలి క్రైస్తవ జీవితంలో. అలాగే ఈరోజు స్తుతి అంటే ఏంటి అంటే ప్రశంసలు అని అంటారు. ప్రశంసలు అంటే మెప్పు, లేదంటే మెచ్చుకోవడం, లేదంటే గనక దానికి అర్థం కరత్యాల ధ్వని ద్వారా మనం ఒకరిని గౌరవించడం గాని, అభినందనలు తెలపడం గాని ప్రశంసలు అని అంటారు. స్తుతి యొక్క మీనింగ్ ఏంటంటే ప్రశంసలు చేయడము అని అర్థము. అయితే ఈ స్తుతిని హిందీలో స్తుతి అని అంటారు. అలాగే ఇంగ్లీష్‌లో అయితే ప్రైజ్ అంటున్నాము. అలాగే సాంస్క్రిట్‌లో మనం ఏమంటున్నామంటే ప్రార్థనలు అంటున్నాం. అయితే సాంస్క్రిట్‌లో దీన్ని ప్రార్థనలు అని చెప్పి ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రార్థనలు అని ఎందుకు అన్నారంటే సాంస్క్రిట్‌లో మనం స్తుతిని చెల్లిస్తున్నప్పుడు అది కూడా ఒక ప్రార్థనలో ఒక పార్ట్ అన్నమాట. సో కాబట్టి మనము సాంస్క్రిట్‌లో ఈ యొక్క స్తుతి అనేది ఎక్కడి నుంచి మొదలైంది అని మనం తెలుసుకుంటే గనక స్తుతి పరచుట, మనం స్తుతిని పరిచినప్పుడు ఆ స్తుతి పరచుట అనే వాక్యము అదైతే ఏ వర్డ్ అయితే ఉందో ఆ వర్డ్ హిబ్రూ నుంచి తీసుకోబడింది. అదే హలాల్ అనే వర్డ్ ద్వారా హల్లెలూయా అనే పదం వచ్చింది. అయితే స్తుతి పరచుట అనే హిబ్రూ వర్డ్ అది ఏంటంటే యథాని హిబ్రూ వర్డ్ లోని స్తుతి పరచుట అని అంటారనమాట. సో కాబట్టి యథ అనే వర్డ్ మనం బైబిల్లో చాలా సార్లు చూస్తుంటాం. కానీ దాని యొక్క మీనింగ్ మనకి చాలా సార్లు తెలిసి ఉండదు. కానీ యథ అంటే ఏంటంటే స్తుతి పరచుటని యథ అంటారు. ఈ యథ అనే వర్డ్ ఎక్కడుంది అంటే ఎన్నిసార్లు ఉంది అంటే ఈ యథ అనే వర్డ్ బైబిల్లో 111 సార్లు బైబిల్లో ఉందంట. సో 111 సార్లు 111 టైమ్స్ బైబిల్లో యథ అనే వర్డ్ ఉంది. ముఖ్యంగా స్తుతి పరచడం అంటే దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. స్తుతి మనం చేయాలి. స్తుతి అనేది క్రైస్తవ జీవితంలో ఎలాంటి పార్ట్ అంటే గనక పునాది వేయకుండా ఇంటిని మనం ఎలా అయితే నిర్మించలేమో, పునాది లేకుండా ఎలా అయితే గనుక మనం ఇంటిని నిర్మిస్తే అది కూలిపోతుందో, అలాగే క్రైస్తవ జీవితంలో ఈ పునాది ఏంటంటే స్తుతి నుంచి మొదలవుతుంది. అలాగే ఈ సృష్టి పునాది చేయబడింది కూడా స్తుతి ద్వారానే అని యోబు గ్రంథంలో ఉంటుంది. అయితే ఈ స్తుతిలో అన్నమాట నేను కూడా స్తుతించబడాలి, నేను కూడా మహిమపరచబడాలి అని చెప్పి లూసిఫర్ కూడా అనుకున్నది. అదే టైంలోని గర్వించింది కనుక అది త్రోసివేయబడింది. స్తుతి అన్నది చాలా అద్భుతమైన వర్డ్. స్తుతి అదే స్తుతి సు కింద తావత్తు వస్తుంది కదా, ఆ తావత్తు టీ కింద కానీ పెడితే అది సుత్తి అవుతుంది. సుత్తి అంటే చిట్ చాట్, గాసిపింగ్, మనం వేరొకళ్ళ మీద మాట్లాడుకుంటా ఉంటాం, వేరొకళ్ళ గురించి చెప్తా ఉంటాము, అలాగే వేరే వాళ్ళ చెప్పింది మనం వింటూ ఉంటాం, దాన్ని సుత్తి అంటారు. కానీ అది తెలుగులో సుత్తి కొడుతున్నారు, సుత్తి మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. కానీ చూసారా ఒక చిన్న వర్డ్ ఇటు నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి దాని సెకండ్ వర్డ్ కి వచ్చేటప్పటికి దాని వర్డ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. అదే స్తుతి ఎంతో ఘనమైనది. దేవునికి స్తుతి చేయటం అంటే ఎంతో ఇష్టమైన కార్యము. స్తుతి చేయవాడు ఆయన మహిమపరుస్తున్నాడు అని చెప్పేసి, అలాగే 50 కీర్తనలు 50వ గ్రంథం 23వ వచనంలో అయితే క్రైస్తవుడు మహిమపరుస్తున్నాడా లేదా అనేది ఇక్కడ మనం పరీక్షించుకోవాలి. ఎలా మహిమపరుస్తున్నాం? మహిమపరిస్తే గనక దేవుడు వాక్యంలో ఏముంది? దేవుడు వాక్యంలో ఏం చెప్పబడిందంటే స్తుతి యాగం చేయువాడు నన్ను మహిమపరుస్తున్నాడని ఉంది.
కనుక స్తుతి యాగం మన జీవితంలో ఉన్నదా? మనం చేస్తున్నామా అన్నది మనము మన జీవితంలో ప్రతి దినము కూడా పరీక్షించుకోవాలి. మేబీ మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు మనం స్తుతించొచ్చు. కానీ మిగతా టైంలో మనం స్తుతించం. కానీ దేవుడు అంటున్నాడు, నిత్యము స్తుతించువాడు ధన్యుడంట. నిత్యము స్తుతించువాడు దేవుని మహిమ పరుస్తున్నాడంట. అలాగే ఈ లోకంలో మనల్ని దేవుడు ప్రత్యేకించి ఎందుకు చేసుకున్నాడంటే గనుక మనము ఆయన స్తుతించాలి అని చెప్పి దేవుడు చేసుకున్నాడు. అయితే ఈ వాక్యం ఎక్కడుంది అంటే గనుక యెషయా గ్రంథంలో ఉంటుంది. 43 అధ్యాయము 21వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 43:21లో ఉంటుంది. నా నిమిత్తము నేను చదువుతున్నాను. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చూసారా? ఇక్కడ మనం చాలా సార్లు ఈ గ్రంథాన్ని చదివి ఉంటాం. యెషయా గ్రంథాన్ని చదివి ఉంటాం. కానీ ఆ యొక్క 21వ వచనంలో మనం ధ్యానించి ఉండలేమేమో. చాలా సార్లు మనం ధ్యానించి లేమనుకుంటా. కానీ దేవుడు ప్రత్యేకించి ఈ వర్డ్ ని రాశారు చూడండి. నా నిమిత్తము నేను నిర్మించిన, అంటే ఆయన చేసిన జనులు స్తుతులు ప్రచురపరచాలని చెప్పి దేవుడు ఉద్దేశం. అందుకని మాత్రమే దేవుడు ఈ మానవాళిని సృష్టించాడు. ఆయన స్తుతిపరచుటకు, ఆయన మహిమపరచుటకు, ఆయన ఘనపరచుటకు. అయితే స్తుతిపరచడానికి పరలోకంలో దూతలు ఉన్నాయి. నిత్యము స్తుతి ఆరాధన చేస్తా ఉంటాయి. దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్తూనే ఉంటాయి. కోటాని కోట దేవతలు అన్నమాట దేవుని సింహాసనము చుట్టూ ఆయనకు పైగా సరాపులు ఉంటూ అలా ఆయన్ని స్తుతిస్తూ ఉంటాయి. కానీ భూమి మీద పునాది వేసినప్పుడు దేవుడు మానవాళిని తన రూపులో మనల్ని చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే నా రూపంలో ఉన్నవారు నన్ను స్తుతించాలి, నా రూపంలో ఉన్నవారు నన్ను ఘనపరచాలి. వారు నన్ను ఘనపరిస్తే గనుక నేను వారిని ఘనపరుస్తానన్నాడు 91వ కీర్తనలో. అది ఘనము. ఎప్పుడు మనం ఘనపరిస్తే ఘనపరచబడతాం. దేవుని మనం ఘనపరిచినప్పుడు మాత్రమే మనం గణపరచబడతాం అన్నమాట. అలాగే ఆయన మహిమపరిచినప్పుడే మనము మహిమను చూడగలుగుతాం. అయితే స్తుతిలో ఏంటంటే, స్తుతి చేసినప్పుడు మనము అనేక సార్లు చేతులెత్తి స్తుతులు చెల్లిస్తాం. కొన్నిసార్లు మోకాలు వేసి చేతులు కింద దించి స్తుతులు అర్పిస్తూ ఉంటాం. కానీ స్తుతి ఎప్పుడు కూడా పైనున్న దేవుణ్ణి చూస్తూ 2 చేతులు పైకి వెత్తి మనము స్తుతించటం ఆయనకి ఎంతో ఇష్టకరమై ఉన్నదంట. ఎందుకంటే మనము చూస్తే గనక మోషే తన చేతులు ఎత్తినప్పుడు యెహోషువ యుద్ధంలో గెలిచి ఉన్నాడని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మనం స్తుతించినప్పుడు మోకాళ్ళుని మనము 2 చేతులు పైకి ఎత్తినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఎందుకంటే స్తుతిలో అంత శక్తి ఉంది, స్తుతిలో అంత మహిమ ఉంది. స్తుతి మన స్థితిని మారుస్తుందంట. అయితే ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. అలాగే ఉపవాసము మనలో మన యొక్క ప్రవర్తనలో చేంజింగ్ తీసుకొస్తుంది. అలాగే వాక్యము మన జీవితంలో దేవుడు మనకు ఏం చేయమంటున్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది తెలుసుకోవడానికి మనం వాక్యం చదువుతాం. కానీ వీటన్నిటిలో అత్యధికమైన ప్రాధాన్యత కలిగిన, ప్రాముఖ్యము కలిగినది ఏమిటంటే స్తుతి. స్తుతి మన జీవితంలో లేకపోతే గనుక మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్తుతి చేయువాడు నిజంగా వాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే స్తుతి చేస్తే మనము కష్టాల నుంచి తప్పించబడతాం, సమస్యల నుంచి తప్పించబడతాం. అలాగే ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. అయితే స్తుతి చేస్తే ఏంటి లాభం అంటే, స్తుతి చేయడం వల్ల ఏం ప్రయోజనం అంటే గనుక, స్తుతి మనం చేస్తున్నప్పుడు 2 చేతులు పైకి ఎత్తినప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవించగలుగుతాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనేక రహస్యములు మనకు బయలుపరుస్తాడు. అలాగే స్తుతి చేసినప్పుడు దేవుడు మనకు
ఆయన యొక్క పరలోకము యొక్క మర్మములను మనకు చూపిస్తాడు. ఆయన మహిమను మనం అనుభవించగలుగుతాం. అలాగే కొత్త మన వరాలను కూడా పొందుకోగలుగుతాం. ఇది స్తుతిలో జరుగుతుంది. అయితే నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను. అయితే ఈ స్తుతి ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, మనము ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం. అలాగే స్తుతి ఆరాధన చేసాం. మనము వాక్యం చెప్పుకుంటున్నాం. అది వాక్యం అనే పార్ట్ లాస్ట్ లో వచ్చింది. కానీ స్తుతి ఈ యొక్క ప్రార్థన అనేది ముందు జరిగింది. అయితే స్తుతిలో ఆయన ఉన్నాడు. ఆయన ఆశీనుడై ఉన్నాడంట స్తుతిలో. ఆయన ఆయన రావాలి అంటే గనక మనం స్తుతించాలి. ఆయన మన ప్రార్థనలో ఉండాలంటే గనక మనం ఆయనని స్తుతించాలి. అలాగే చూడండి, మనము ప్రార్థన చేసేటప్పుడు, అలాగే మనము దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, అలాగే మనము సంఘంలో కూడినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే వాక్యం చెప్పకుండా మనం ఏం చేస్తామంటే ముందుగా స్తుతిస్తూ తర్వాత ప్రార్థన చేస్తూ తర్వాత వర్షిప్ లోకి వెళ్తాం. ఎందుకలా అంటే దేవుడు స్తుతుల పైన ఆశీనుడై ఉన్నాడు కనుక ఆయన రావాలంటే మనం స్తుతించాలి. ఆయన మహిమను మనము అనుభవించాలంటే గనుక ఆయన రావాలి. గనుక ఆయన ఎప్పుడు వస్తాడంటే మనం స్తుతించినప్పుడు అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. మనం స్తుతించినప్పుడు ఆయన మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఫుల్పిట్ మీద నిల్చుంటారు చాలా మంది. నేను ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కొంతమంది సావుకురాండ్లు ఏం చేస్తారంటే ఈ స్తుతి ఆరాధన సమయంలోని వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోతారో నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళిపోతారో నాకు అర్థం కాదు. కొన్నిసార్లు మనకు బలహీనతలు ఉంటాయి, కొన్నిసార్లు మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటుంది. మనము లేకపోతే అది జరగదు అన్నట్టుగా ఉంటది. కాబట్టి ఆ టైంలో ఓకే. కానీ అన్ని సమయాల్లో నేను వాక్యం సమయానికే నేను వెళ్తాను అని మాత్రం అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనము బలముగా వాడబడాలంటే ఆ స్తుతి ఆరాధనలో మనము ఉండాలి. ప్రతి సేవకుడు ఉండాలి, ప్రతి సేవకురాలు ఉండాలి. సంఘము చేస్తుందిలే, కోయర్ గ్రూప్ చేస్తుందిలే, నేను లేకపోయినా పర్వాలేదు, నేను ఆ టైంలో వెళ్తాను అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనము సంఘానికి సేవకుడై ఉన్నాము, సంఘానికి సేవకురాలై ఉన్నాము. కానీ మనము దేవునికి శిష్యుడై ఉన్నాము, శిష్యురాలమై ఉన్నాము. ఆయన ప్రతిదీ చూస్తాడు, ప్రతిదీ లెక్కిస్తాడని బైబిల్లో ఉంది. కనుక మనము మన విశ్వాస జీవితంలో మనము శిష్యులమే. మనము దేవుని సన్నిధిలో మనము శిష్యులమే, కానీ మన సంఘానికి మనము సేవకులం. కనుక అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే స్తుతికి ఆరాధనకి ప్రాముఖ్యత ఇస్తారో, నేను నిజముగా చెప్తున్నాను, మీ సంఘం అభివృద్ధి చెందబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి హ్యాండ్స్ నేను చూడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా అనగానే మన చేతులు పైకి రావాలి. దేవునికి స్తోత్రం. అయితే స్తుతి ఆరాధనలో మీరు కంపల్సరీ ఉండాలి. స్తుతి ఆరాధనలో మీరు కంపల్సరీ మీ సంఘంలో ఉండాలి. మీ పాత్ర ప్రాముఖ్యమైనది. మీరు వాడబడాలంటే, మీ సంఘంలో అభివృద్ధి చెందాలంటే, మీ సంఘములో అద్భుతములు జరగాలంటే, మీ సంఘములో చనిపోయిన వారు సహితము లేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే గనక మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే, మనము ఆయనకు స్తుతులు చెల్లించినప్పుడే. అయితే స్తుతి ఒక్కటే పాట అంటే కానే కాదు, స్తుతి చెల్లించాలి. అలాగే మనకి ప్రార్థన, వాక్యము, ఉపవాసము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో స్తుతి చాలా ఇంపార్టెంట్ పార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనము నిత్యము ఆయన స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము నిత్యము ఆయన సన్నిధిలో మనం స్తుతించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నేను స్తుతించినప్పుడు నిత్యము నేను నా సంఘానికి వెళ్ళి నా యొక్క ఫుల్పిట్ దగ్గర నేను మోకరించి ప్రార్థన చేయాలా అని అంటే గనుక, దేవుడు ఎక్కడ మోకరిల్లినా గాని అక్కడ దేవుడు వస్తాడు. పూర్వంలో అయితే గనుక
నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనల్ని రక్తం కార్చి ప్రాణం పెట్టి ఎంతగానో ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు గనుక మనం స్తుతించాలి. అయితే స్తుతి ఎలా చేయాలి? స్తుతి ఎలా చేయాలి అంటే గనుక మనము ఆయన గుణాతిశయములను బట్టి మనం స్తుతించాలి. అలాగే ఆయన మన పట్ల చేసిన కార్యములను బట్టి స్తుతించాలి. అలాగే ఆయన ఏమై ఉన్నాడు? అసలు మన లైఫ్‌లో ఆయన ఏమై ఉన్నాడు? ఈ సృష్టిలో ఏమై ఉన్నాడు? అందుని బట్టి మనం స్తుతించాలి. అయితే స్తుతి మనం మోకరించినప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు మనం చేతులెత్తి స్తుతిస్తాం. కానీ కొన్ని సమయాల్లో మనకి అది ఆహ్, చేయడానికి అవకాశం ఉండదు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, మనం చేతులెత్తకపోయినా మనము హృదయములో దేవుడు అంటున్నాడు కదా! ఆహ్, ఆత్మతోను, సత్యముతోను మనము ఆయన్ని ఆరాధించాలి. ఆరాధన వేరే పార్ట్. కానీ స్తుతి కూడా మనం ఆత్మతోని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మలో స్తుతించటం ఏంటంటే బయటికి సౌండ్ రాదు. బయటికి సౌండ్ రాకుండా హృదయంలోనే మనము స్తుతిస్తాం. చాలా సార్లు కొంతమంది ఎలా స్తుతిస్తారంటే స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం అంటూ ఉంటారు. కాదండి. స్తుతి, స్తోత్రం చెప్తున్నాం. కానీ దేవుడు ఏమై ఉన్నాడో వర్ణిస్తూ మనం ఆయనకు స్తుతులు చెప్పాలి. దేవుడు ఏం కార్యములు చేసి ఉన్నాడో ఆ యొక్క వర్డ్‌ని వర్ణిస్తూ మనం స్తుతులు చెల్లించినప్పుడు ఏముంటదో తెలుసా? ఆయన అపారమైన ప్రేమ, ఆయన అపారమైన కృప, ఆయన అపారమైన యొక్క మహిమ మన మీదకి దిగి వస్తది. సో, అలా స్తుతించినప్పుడు మనకి ఆయన మహిమ మన మీదకొస్తుంది. ఆయన మహిమ మన మీదకొస్తే ఆయన అభిషేకం కూడా మన మీదకొస్తది. ఆయన అభిషేకంలో మనం నిత్యము కూడా ఎలా అంటే తెప్పరిల్లే అనుభవం మనం వినున్నాం. తెప్పరిల్లే అనుభవం. అది మనం బైబిల్‌లో ఆ వర్డ్ వినుంటాం. కానీ తెప్పరిల్లే అనుభవం అంటే ఏంటి? తెప్పరిల్లే అనుభవం అంటే ఏంటంటే నిత్యము మనము స్తుతిని అలవాటు చేసుకుంటే గనక నిత్యము మనకి మన నోటిలో ఏముంటదో తెలుసా అండి? స్తుతి. దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు. సర్వశక్తివంతుడా మీకు స్తోత్రాలు. ప్రభువా ఆకాశ మహాకాశములలో తండ్రి పూజ్యుడా మీకు స్తోత్రం. ఆయన్ని మనం ఎందుకు స్తుతించాలి అంటే గనుక ఆయన పూజార్హుడట. నేను దేవుని నమ్మలేని ముందు నేను దేవుని తెలుసుకోక ముందు నేను చిన్నప్పటి నుంచి కూడా విగ్రహారాధన ఆ యొక్క సరౌండింగ్స్ లో నేను పెరగడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నేనేంటంటే ఎలాంటి భక్తిలో పెరిగానంటే గనక వ్రతాలు, పూజలు నా 13 ఏళ్ల వయసులోనే మీరు చాలా మంది వినుంటారు. యొక్క హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ అన్నది ఫేమస్ అక్కడ. హైందవులకు తెలుస్తుందది. అక్కడ నా 13 ఏళ్ల వయసులోనే నేను 108 ప్రదక్షిణలు చేసిందాన్ని. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. నేను నా తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు. కనుక నేను విగ్రహారాధన ఆ యొక్క సరౌండింగ్స్ లో నేను పెరగడం జరిగింది. నా చుట్టూ బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు. అయితే నేను నా భక్తి మార్గం ఎలా ఉండేదంటే చాలా ఆ యొక్క కఠోరమైన భక్తి నాది. ఏంటంటే నేను ప్రతి ఒక్క గుడికి వెళ్ళి నేను చేసే ఆ యొక్క పూజ ఏంటంటే నువ్వు ఉంటే నాతో మాట్లాడు, నువ్వు ఉంటే నాకు కనబడు అనేదాన్ని. నేను ప్రతి ఒక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడే మాట ఏంటంటే నువ్వు ఉంటే నాతో మాట్లాడు, నువ్వు ఉంటే నాకు కనబడు అనేదాన్ని. కానీ ఏ రోజు నా జీవితంలో అది నేను చూడలేకపోయాను. ఎందుకంటే మనము చేతులతో చేసుకొని పెట్టుకున్నది అది విగ్రహమే గాని అది దేవుడు ఏమాత్రము కాదని తెలుసుకున్నాను నేను. నా యొక్క డిగ్రీకి వచ్చిన సమయంలో నేను అసలు దేవుడు ఎవరు? దేవుడికి కొన్ని అర్హతలు ఉంటాయి. దేవుడు ప్రత్యేకించి ఉండాలి. మనుష్యుల వలె ఉండకూడదని చెప్పి నాలో నేను అనేక క్వశ్చన్స్ వేసుకొని ఆ క్వశ్చన్స్ కి నేను అనేక ఆన్సర్లు వెతుకుతున్నప్పుడు నాకు ఆ ఆన్సర్లన్నీ కూడా ఈ బైబిల్లో దొరికినాయి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ బైబిల్లో లేనిది ఏది లేదండి. ఈ బైబిల్లో సమస్తము దేవుడు సమకూర్చాడు. ఈ బైబిల్లో ఈ లోకంలో జరిగేది, జరగబోయేది, జరుగుచున్నది, జరిగిపోయింది కూడా. అయితే హిస్టరీ కన్నా గొప్పది మిస్టరీ మన బైబిల్.
ఇది పట్టుకున్నవాడు ఎన్నడూ కూడా పడిపోడని బైబిల్ చెప్తుంది. అయితే నేనప్పుడు బైబిల్ ఒకరోజు పట్టుకొని వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారు ఏమన్నారంటే, "మా పరువు తీస్తావా ఏంటి?" అని అన్నారు. ఎందుకంటే వాళ్ళ మార్గము, వాళ్ళ భక్తి మార్గం వేరు. నా భక్తి మార్గము నేను అప్పుడే దేవుడిని తెలుసుకున్నాను. ఆ రోజు నేను అనుకున్నాను కదా! యేసయ్యా, బైబిల్ పట్టుకుంటే మా పరువు తీస్తావా అని అడిగారు. అయితే ఇదే బైబిల్‌ని నేను పట్టుకొని ప్రతి చోట కూడా నేను తిరగాలయ్యా అని ఒకే ఒక్క ప్రార్థన చేసుకున్నాను. ఈ బైబిల్ నిత్యము నాతోనే ఉండాలని నేను ప్రార్థన చేశాను. అద్భుత రీతిగా, అనుకోని రీతిగా దేవుడు నన్ను దర్శించాడు. అలాగే ఆ రోజన్న మాటలు ఈరోజు నిజంగా అద్భుతంగా నిత్యము ఈ బైబిల్ నాతో పాటుగా ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు నాకు. కృప కృప ఎప్పుడొస్తుంది అంటే, స్తుతి చెల్లించినప్పుడు వస్తుంది. నిత్యమైన కృపలోకి మనం వెళ్ళాలంటే గనక ఎక్కువగా స్తుతించాలి. మీరు ఎంత స్తుతిస్తే అంతగా దేవుడు మహిమ పొందుకుంటాడో, ఆ మహిమ ద్వారా మీ యొక్క ప్రతి అవసరత నెరవేరుతుంది. అయితే ఈ యొక్క సమయంలో నేను కొన్ని విషయాలు దైవ సేవకులకి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే గనక మనం వాక్యం ఉంటుంది. నాగలి మీద చెయ్యి వేసిన తర్వాత మనం వెనక్కి తిరగకూడదు అని బైబిల్‌లో ఉంటుంది. సో, ఒకసారి మనం చెయ్యి వేశాక, ఒకసారి మనం తీర్మానం తీసుకున్నాక, మనం ఎప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళకూడదు దేవుని సేవలో. మనకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గాని, మనం వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. మొన్న మనం విన్నాము, ఆ యొక్క ఛత్తీస్‌గఢ్‌లో బిందు సౌది అనే సిస్టర్‌ని ఎంత కిరాతకంగా చంపేశారండి. కానీ నేనొకటంటాను, ప్రాణం పెట్టిన యేసయ్య కోసం చనిపోయినా పర్వాలేదు. అటువంటి గొప్ప ధన్యత ఆ యొక్క సహోదరికి దొరికింది. కనుక మనము ఇతరులు హతసాక్షులైనప్పుడు చాలామంది అయ్యయ్యో! చుచుచ్చు అంటూ ఉంటారు. నో. దేవుడి సన్నిధిలో వాళ్ళు బహుగా వాళ్ళు నిజంగా ధన్యులండి. అటువంటి గొప్ప ధన్యత వాళ్ళకి దొరికింది. మామూలు చావు కాదది. హతసాక్షి అవ్వడం అనేది మామూలు చావు కానే కాదు. నేనైతే దేవుని సేవలోకొచ్చినప్పుడు నేనొకటే, నాకు దేవుడు ఒప్పింపజేశాడు. నేను ప్రార్థనలో ఉండగా ఏమని ఒప్పింపజేశాడంటే, చావైనా, బ్రతికైనా నీ కోసమే అన్నట్టుగా నాకు ఒప్పింపజేశాడు దేవుడు. నేను చాలా సార్లు ఆ మాట ఆహ్, ఆహ్, చెప్పాక కూడా నేను చాలా సార్లు జాబ్ ట్రయల్స్ చేశాను. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేశాను. అలాగే బీటీహెచ్ కంప్లీట్ చేశాను. 2022లో నాది బీటీహెచ్ కంప్లీట్ అయింది. మాది 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. అయితే అది అయిన తర్వాత ఆహ్, సేవకురాలుగా నేను అన్నమాట ఆర్డినైడ్ అయ్యాను. అయితే నేను చర్చ్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గానీ, నాకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క పిలుపు ద్వారా నేను దాని కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే చాలామంది సేవకులేంటంటే, వేరొకళ్ళని చూసి మనం వాళ్ళని ఫాలో అవ్వాలని అనుకుంటాం. కానీ అలాగెప్పుడు మనం ఫాలో అవ్వకూడదు. మన పిలుపుని బట్టే మనం వెళ్ళాలి. వాళ్ళలా ఉన్నారు, మనము అలా చేద్దాము. వాళ్ళలా చేస్తున్నారు కనుక మనము కూడా అలాగే చేద్దాం అని ఎప్పుడు అనుకోకూడదు సేవకులు గాని, సేవకురాండ్లు గాని. మన పిలుపుని బట్టి మనం వెళ్ళినప్పుడు అక్కడ దేవునికి మహిమ. అలాగే అక్కడ మనం పడిపోము కూడా. మనం పడిపోతున్నాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దేవుడి పరిచర్యలో మనం పడిపోతున్నామంటే ఒకటి సాతానుడు మనకు ముందుకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు. అంటే మనము బలహీనత పడ్డానికి ఆపుతున్నాడు అన్నది ఒకటైతే, రెండోదిగా ఏంటంటే గనక మనము మన స్వ ఆలోచనల ద్వారా మనం ఏదో దేవుడు చెప్పలేనిది మనం అడుగు వేసాం. కనుకనే మనము ఆ స్థితిలో ఉన్నాం. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు. కానీ అవి పోషించబడుతున్నాయి అన్నాడు దేవుడు. రేపటిని గూర్చి ఆలోచించకు. నేను నిన్ను పోషిస్తానన్నాడు దేవుడు. నేను చాలా సార్లు జాబ్ ట్రయల్స్ చేసినప్పుడు దేవుడు నన్ను మొత్తి తీసుకొచ్చాడండి. లాస్ట్‌కి నేను ఎలా అయిపోయానంటే, ప్రభువా నేను ఇంకా అలసిపోయానయ్యా, నీతో నేను పోరాడలేను. నన్ను క్షమించు ప్రభువా. కనుక నేను కంప్లీట్‌లీ సబ్మిట్ చేసుకున్నాను.
కంప్లీట్లీ సబ్మిట్ చేసుకున్నాక నిజం చెప్తున్నాను, ఈ రోజు వరకు నాకు ఒక్క చిన్న జ్వరం కూడా రాలేదు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా మీకు మీ పరిచర్యలోని గొప్పగా దేవుడు వాడుకుంటాడు. దేవుణ్ణి మహిమపరిచిన వారు దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఏమాత్రం విడిచిపెట్టడండి. దేవుడిని మహిమపరిచిన వారు, దేవుని ఘనపరిచిన వారిని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. ఆయన దేవుని స్తుతించిన వాడు ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటాడు. ఎప్పుడు కూడా మీరు అనుకోవచ్చు, దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా, అయినప్పటికీ కూడా నేను ఈ స్థితిలోనే ఉన్నాను అని అంటే గనుక, దేవుడు హెచ్చించే సమయం ఒక సమయం ఉంటుంది. కానీ అవకాశాలు మీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకునే విధంగా ఉండాలి, కానీ చేయి జారే విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. నాకు ఈ మీటింగ్ లో జాయిన్ అవ్వడానికి నాకు అవకాశం దొరికింది, దాన్ని నేను పట్టుకున్నా. అలాగే మీకు కూడా కొన్ని విషయాల్లో మీకు అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ఆ టైంలో మీరు పట్టుకోవాలి. వాళ్ళు నాకు ఇష్టంకరంగా లేరు, వారు నన్ను ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు కనుక నేను వారి సంఘానికి వెళ్ళను అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుడు శత్రువుడు కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు, మనకు నేర్పించాడు. మనకు మార్గదర్శి ఎవరంటే యేసు మాత్రమేనండి. మనుషులు ఏమాత్రం కాదు, సేవకులు సేవకురాలు ఏమాత్రం కాదు. మనము మార్గము, మన మార్గము యేసే అంటున్నాడు కదా. ఆయనే సత్యము, మార్గము, జీవమై ఉన్నాడు అంటున్నాడు కదా. సో మన మార్గం ఎవరై ఉండాలంటే యేసు మాత్రమే ఉండాలి మన మార్గము, మనుష్యులు కాదు. మనుష్యులు ఏమాత్రం కాదు. మనము దేవుడి మీద ఫోకస్ పెట్టి మనం వెళ్తే గనక అందులో తిరగలేదండి. అద్భుతంగా దేవుడు దీవిస్తాడు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. అద్భుతంగా మన కుటుంబంలోని ప్రతి పరిస్థితి చక్కబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే మీ ప్రతి అవశ్యతను గూర్చి నేను ఒకటి చెప్తున్నాను. ఇది నేను వెళ్ళాను, స్త్రీ పరిచర్య చేయకూడదని, స్త్రీ ఫుల్పిట్ ఎక్కకూడదని, స్త్రీ ఒక సువార్తకు మాత్రమే అని చాలా సార్లు, అనేక మందితో నేను నిందించబడ్డాను. ఈవెన్ మా తండ్రి గారితో కూడా నేను నిందించబడ్డాను. కానీ ఏ రోజు నా యేసయ్య నా చేయి విడవలేదు. ఆయనే నన్ను నడిపించాడు. నేను ఈరోజు చెప్తున్నా, నేను డిప్లొమా ఇన్ థియాలజీ చేశాను, అలాగే బీటీహెచ్ చేశాను. అది ఒక్క రూపాయి కూడా మా నాన్న ధనములో నుంచి నేను తీసుకొని చేయలేదు. కేవలం నా తండ్రి నాకు ఇచ్చిన, నా పరలోక తండ్రి నాకు చదివించాడు. ఎలా డబ్బులు వచ్చినాయో కూడా నాకే తెలియదు. అలాగే మీకు కూడా చెప్తున్నాను, మీ ఆశను నెరవేర్చువాడు ఆయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట కదా. అది ఎలా పరుస్తాడంటే మనం ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మనము సహవాసం చేసినప్పుడు, ఆయన మనం స్తుతించినప్పుడు, ఆయన మనం ఘనపరిచినప్పుడు మాత్రమే ఈ కార్యములు జరుగుతాయి. మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని చాలా మంది పెట్టి, బైబిల్లో పెట్టి, సంవత్సరం వచ్చిన వాగ్దానం మనం లోపల పెట్టేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ వాగ్దానం నాకు చెప్పిన యొక్క అనుభవాలు నేను చెప్తున్నాను. దేవుడు నా టీచర్, దేవుడు నా గైడర్, దేవుడు నా మెంటర్ అండి, ఎవరు కాదు. ఆయనే నాకు సమస్తము నేర్పించాడు. మొదటి నుంచి కూడా నన్ను అభిషేకించుకున్నది కూడా యేసయ్యే. నేను కొన్నిసార్లు అన్నాను, యేసయ్య వీళ్ళు స్త్రీ చేయకూడదు అంటున్నారు కదా, మరి నేను స్త్రీనని నీకే తెలుసు కదా, మరి నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా, నీకు తెలుసు కదా నేను స్త్రీనని అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను పిలిచిన వాడను నేను, నిన్ను చేసిన వాడను నేనే, కనుక నేను ఘనముగా వాడుకుంటానని అన్నాడు. అలాగే ఈరోజు ఎవరైతే దైవ సేవకురాళ్ళు ఉన్నారో మీతో చెప్తున్నాను, నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మీరు గొప్పగా వాడబడతారు, మీరు గొప్పగా వాడబడతారు. అంత్య దినాల్లో మీరు గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఇంకొక ప్రత్యేకత మీ యొక్క బ్యాచ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 41 బ్యాచ్ మీరు ఆలోచించి ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ 41 మీరు చూడండి, యేసయ్య 40 దినములు ఉపవాసం ఉన్నాడండి. యేసయ్య 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ద నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే ఎన్ని అద్భుతాలు చేశాడండి. అది ఎన్నో డే అంటే 41. అయితే మీరు నిజముగా 41 బ్యాచ్ అద్భుతాలు చూస్తారు. అద్భుత కార్యాలు మీ ద్వారా దేవుడు చేస్తున్నాడు. అద్భుతములు మీ సంఘంలో జరగబోతున్నాయి. చనిపోయిన వారు సహితం లేపబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
అయితే నేను ఏం చెప్తున్నానంటే సేవకులకి, మీరు మీ ప్రతి అవసరతను గురించి మీరు ఇప్పటి వరకు ప్రార్థన చేస్తుంటారు. చివరిగా ఈ విషయాన్ని నేను చెప్పి ఈ వాక్యాన్ని నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీ ప్రతి అవసరతను కూడా మీరేం చేయాలంటే ఒక పేపర్ మీద రాయాలి. ఇది నా అనుభవం. నా 9 ఏండ్ల అనుభవంతో నేను చెప్తున్నాను. ఏంటంటే ప్రతి అవసరత మీకు ఏ అవసరత ఉన్నా గానీ ఆ ప్రతి అవసరత మీ పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక రోజు మాత్రమే దాని గురించి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మీరు ప్రార్థన చేసిన తర్వాత దాని గురించి మీరు స్తుతించాలి. మీరు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చదివి స్తుతించాలి. దేవా నువ్వు ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ చేసినందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రములు ప్రభా, నీవు ఘనుడవు, నువ్వు గొప్పవాడవు నాయన ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానని చెప్పి స్తుతించాలి. అలాంటప్పుడు మీరు అద్భుతాన్ని చూస్తారు. అలా ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు నా జీవితంలో నెరవేరాయి. అది నా అనుభవంతో మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీ మీ జీవితంలో కూడా, మీ కుటుంబ జీవితంలో కూడా, అలాగే మీ యొక్క సంఘంలో కూడా అనేక నీడ్స్ ఉంటాయి, అనేక అవసరతలు ఉంటాయి. అవి తీర్చబడాలంటే మనమే ప్రార్థన చేయాలి. వేరొకరికి మనం చెప్తే మనము సేవకులుగా, ఈ విశ్వాసులైతే సేవకులతో పంచుకుంటారు కానీ సేవకులైతే మనము దేవునితో పంచుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరితోనైనా పంచుకున్నా కానీ వాళ్ళు మనకు విరుద్ధత అయిపోతారేమో, మన యొక్క బలహీనతలు చెప్తారేమో. అప్పుడు మన సంఘానికి మనకి అన్నమాట రిలేషన్, ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉన్నదో కనుక అది చెడిపోతుంది. కనుక మనం యేసయ్యతో మనం మాట్లాడాలి, యేసయ్యకు మాత్రమే చెప్పాలి, యేసయ్యతో మాత్రమే మన జీవితాల యొక్క ప్రతి అవసరతను మనము మాట్లాడాలి. అయితే నేను చెప్పాను కదా, ఒక్కసారే మీరు ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ని గురించి మాట్లాడాలి, తర్వాత నుంచి స్తుతించాలి. ఎందుకు అంటున్నానంటే మనం ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు మనం ఒకసారి అప్లికేషన్ పెడతాం, అది అందరికీ తెలుసు. దాని తర్వాత మనం పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ యొక్క జాబ్ గురించి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడికి మనము ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ల పత్రాన్ని మనం ఒక్కసారి అప్పజెప్పాలి. ఫస్ట్ డే మనం అప్పజెప్పాలి. అప్పజెప్పిన తర్వాత నెక్స్ట్ డే మనం ఏం చేయాలంటే ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ని చదివి, చేసిన దేవానికి స్తోత్రాలు, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ని కంప్లీట్ చేసిన దేవానికి స్తోత్రం, చేసినందుకు స్తోత్రములు చెప్పాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, ఏంటంటే మనము యొక్క అన్నమాట జరగకుండానే మనం స్తుతించినప్పుడు దేవుని కార్యమును మనము చూస్తాం. సో కాబట్టి మనం నమ్మిన ఎడల మనము గొప్ప కార్యం చూస్తాం అన్నమాట. అలాగే చిన్న ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ కొండని మనము అది వెళ్ళిపోతుందంట. కనుక మనము ఏం చేయాలంటే ఆ యొక్క పత్రాన్ని మనం రాసుకోవాలి. మనకు అవసరతలు ఉంటే ఆ అవసరతలు రాసి స్తుతించాలి. ఈ యొక్క పార్ట్ నేను ఎందుకు చెప్పానంటే, స్తుతిలో ఇదొక పార్ట్. మన జీవితంలో మన నీడ్స్ ఉంటాయి, ప్రతి అవసరతలు ఉంటాయి, కానీ అవసరతలు మనుషులతో చెప్తే అవి తీరవు. కానీ దేవునితో చెప్తే మన యొక్క క్రియేటర్ మనల్ని చేసిన వాడితో మనం చెప్తే ఆయన ఘనముగా చేస్తాడు. కనుకనే ఆయనకి మాత్రమే మనం అప్పగించాలి. ఆయనకి మాత్రమే మన అవసరతలను మనం అడగాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. కనుక మనం నమ్మి మన ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తము మనం స్తుతించినప్పుడు దేవుని కార్యమును మనం అద్భుతంగా చూస్తాం. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా నేను చెప్పిన రీతిగా ఏదో చెప్పానులే అన్నట్టుగా కాదు, కానీ మీరు ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఈ రోజే రాసుకొని, ఈ రోజు దేవుని సన్నిధిలో మోకరించి అప్పగించి, మీరు రేపటి నుంచి ఈ యొక్క పత్రమును చదివి స్తుతించండి. నిజంగా చెప్తున్నాను, విత్ ఇన్ 3 months మీరు అద్భుతంగా ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ల పైన మీరు టిక్లు పెడతారు. హల్లెలూయా, తప్పనిసరిగా పెడతారు. మీరు గొప్ప సాక్షులుగా ఉంటారు, గొప్ప సేవ చేస్తారు. మీరు ఊహించిన రీతి కన్నా అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఈ 41 బ్యాచ్ ని ఇది ఒక సూపర్ న్యాచురల్ బ్యాచ్ గా దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ అంత్యకాల దినముల్లో గొప్ప మహిమ, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క వెలుగు మీ పైన కుమ్మరించబడుతుంది.
ఎప్పుడంటే మనం స్తుతించినప్పుడు, ఎప్పుడంటే మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే మన చర్చ్‌లో మనం స్తుతి ఆరాధన సమయంలో మనము కూడా ఒక పార్ట్‌గా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనకి మనము స్తుతులు చెల్లించినప్పుడు, ఆయనకి మనము ఆ యొక్క ఏంటంటే దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆయన ప్రాధాన్యత ఇచ్చినవాడు ఎన్నడూ సిగ్గునందడట. కనుకనే మనము ఆయన సన్నిధిలో మనం స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి. అలాగే స్తుతి అనేది 6 రకములు. అది ఏంటంటే కీర్తనల గ్రంథంలో మనము చెప్పబడింది 150వ కీర్తన 1-6 చదివితే గనుక ఏ విధంగా స్తుతించొచ్చు అన్నది బైబిల్‌లో రాసి ఉంది. నేనైతే ఇప్పుడు చదివించట్లేదు. ఈ ప్రార్థన అయ్యాక మీరు చదవాలని కోరుతున్నాను. అలాగే నేను ఒక 104వ కీర్తన కూడా ఆ యొక్క అధ్యాయంను మీకు చదవమని కోరుతున్నాను. ఎందుకంటే అద్భుతమైన వివరణ ఆ యొక్క 104వ కీర్తనలో ఏమై ఉన్నాడు ఆయన అన్నది అక్కడ ఉన్నది. కనుక 150వ కీర్తనలో 6 విధములైన యొక్క స్తుతి మనం ఎలా చెల్లించాలని ఉన్నది. కనుక ఆ విధముగా దేవుణ్ణి మీరు స్తుతించాలని, దేవుని మహిమపరచాలని ఈ యొక్క 41వ బ్యాచ్‌ని నేను మనఃపూర్వకంగా అడుగుచున్నాను. ఎందుకంటే ఈ కార్యము మీరు చేసినప్పుడు అద్భుతములు, ఆశ్చర్యములు మీ జీవితాల్లో చూస్తారు. నేను చివరిగా ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. ఎంత మందితో ఈరోజు దేవుడు మాట్లాడాడు? చేతులు ఎత్తుతారా? ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఎంత మందితో ఈరోజు దేవుడు మాట్లాడాడు? థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క స్తుతి అనే పాత్ర ఎంత విలువైనదో మనం తెలుసుకున్నాం. అందుని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యము మీ జీవితాల్లో పరిపూర్ణమగును గాక అని, అలాగే నూరంతలుగా ఈ యొక్క వాక్యము జీవితంలో ఫలించును గాక అని యేసునామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈ సమయం ఇచ్చినందుకు 41వ బ్యాచ్‌కి, అలాగే ప్రత్యేకంగా శామ్యూయల్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. అమూల్యమైన శ్రేష్టమైన వర్తమానాన్ని ఉదయకాల సమయములు సిస్టర్ గారికి 41 బ్యాచ్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. సమయంలో ఒకసారి సుమన సిస్టర్ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? యా ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బాగున్నారా? బాగున్నాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి ప్రేయర్ చేశారు. మా ఫ్యామిలీ రక్షణ గురించి ప్రేయర్ చేయండి బ్రదర్. తప్పకుండా సిస్టర్. ఇప్పుడు మీరు యుఎస్ఏ నుంచి జాయిన్ అయ్యారా? అవును బ్రదర్. మాకు ఈవినింగ్ టైమ్, నైట్ 9 o'clock అవుతుంది. ఫస్ట్ టైం 41 బ్యాచ్ లో ఇంటర్నేషనల్ గా ఈ ఆన్లైన్ కాన్ఫరెన్స్ జాయిన్ అయ్యారు. ప్రభు రామ్ పేరిట మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. చిత్తం అయితే మీరు ఎవ్రీ వీక్ మాతో కలిసి జాయిన్ అవ్వచ్చు. తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ. తర్వాత గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సామ్యూయల్ అన్న పర్మిషన్ లేకుండా ఎవరికి కూడా లింక్ షేర్ చేయొద్దు. ఎందుకంటే మనకి నాయకుడు సామ్యూయల్ అన్న అనుమతి లేకుండా మనం ఏం చేయటానికి కూడా మనము ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడదాం. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఈ ఆన్లైన్ కాన్ఫరెన్స్ గురించి మనం తెలియచెప్తే, ఒకవేళ సామ్యూయల్ అన్నకి తెలియపరిస్తే సామ్యూయల్ అన్న అనుమతితో మనము ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లో ఎవరినైనా కూడా యాడ్ చేసుకుందాం. సామ్యూయల్ అన్న అనుమతితో ఈరోజు మన మధ్యకు
ఇద్దరు సహోదరులు జాయిన్ అయ్యారు. ప్రభు నామం పేరిట వారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఆ సమయము గడుస్తుంది కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికి ముగించుకుందాం. సామెలన్న చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదమును జాన్ బాబు పాస్టర్ గారు ఇస్తారు. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. భూమి ఆకాశములను ఆయన సర్వ సృష్టిని ఏర్పాటు చేసిన ప్రభా, నీ స్వరూపమందు మనుష్య కుమారుని ఏర్పాటు చేసి స్తుతించడానికి మాత్రమే ఈ భూమి మీద నాయన నరులను మీరు ఏర్పాటు చేశారు. అయా, మీరు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడిన ఈ మాటను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా, నిర్గమకాండము 15:11 ప్రభా, 11:15 8వ అధ్యాయంలో ప్రభా, అయా స్తుతి కీర్తన ద్వారా నువ్వు పూజనీయుడు అని సెలవిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తుతి చేయుట ద్వారా అనేకమైనటువంటి నాయన ప్రభా సమస్యల నుండి, ఇరుకుల నుండి, అయా అనారోగ్యం నుండి కూడా నాయన ప్రభా స్తుతి చెల్లించటం ద్వారా నీ నామం మహింపరచబడి అనేక వాటి నుండి విడుదల పొందుతున్నారు ప్రభా. ఆనాడు హిజ్కియా కూడా నాయన ప్రభా ప్రార్థన అనేటువంటి స్తుతి చేయటం ద్వారా అయా అదిగో నాయన సేవకుడు నాయన ప్రవక్త గుమ్మము దాటక మునుపే పరలోకము నుండి నీ మాట తిరిగి పొందుకొని వచ్చి మళ్ళీ నాయన నీ దాసుడికి తెలిపినట్టుగా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా అయా అదిగో నాయన నీ కుమార్తెను నాయన ప్రభా అతి చిన్న వయసులోనే మీరు బహుగా మీరు అభిషేకించి నీ ఆత్మ ద్వారా అనేక ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలోనైనా పాటల ద్వారా, ఆరాధన ద్వారా అయా అదుగనైనా నీ బిడ్డలు నిన్ను మహిమపరిచి ఉన్నారు. మేమందరం పాల్పొంది ఉన్నాం ప్రభువా. అయా ఉదయకాల సమయం ప్రార్థన అయా దేవదూతలు నీ సన్నిధికి చేరుస్తారని, మా ప్రార్థనలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభ నీ సన్నిధికి చేర్చబడతాయని ప్రభువా భక్తులు చెబుతుండగా నాయన ప్రభ మేమందరం ఈ ఉదయకాల సమయంలో నిద్రలను జయించి నాయన ప్రభ అయా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభ. ప్రతి బిడ్డకి అనేకమైన సమస్యలు ఉన్నాయి అయా అదిగో నాయన ప్రభ. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన అమెరికా నుంచి నాయన ప్రభ అయా సుమనా గారు నాయన ప్రభ అయా జాయిన్ అయి ఉండగా తన కుటుంబంలో అనేక మంది సేవకులు మీరు లేపి ఉన్నారు ప్రభ. తనను కూడా ఎవాంజలిస్ట్ గా మీరు ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. అనేక మందిని నాయన ప్రభు అయాదుగా నాయన నీ కుమార్తెనైన ప్రభు సరం ఇచ్చి నడిపించినటువంటి అయాదుగా సుసన్న సిస్టర్ గారిని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు. తను చేస్తున్న పరిచర్య, తన ఫౌండేషన్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అదే రీతిగా నాయన ప్రభు స్తుతి చేయటం ద్వారా అనేక మేలులు, అనేకమైన గొప్ప కార్యాలు పొందుకుంటాం, చేయగలుగుతాం. సాధించలేనిది ఏది లేదు అనేటువంటి గొప్ప మాటను ఇంకొకసారి నాయన ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను ప్రభ నీ కుమార్తె ద్వారా మీరు తెలియపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. స్తుతిలో గొప్ప వైభవం కలదు నాయన. స్తుతి చేయటం ద్వారా పరిస్థితులన్నీ మార్చబడతాయి అయా. స్తుతి చేయటం ద్వారా నాయన ప్రభువా పునాదులు, సాతాను పునాదులు కదిలించబడతాయి నాయన ప్రభువా. నీ కుమార్తె ద్వారా తెలియచేసినందుకు, నీ కుమార్తె సాక్ష్యము కూడా మాతో పంచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. తన జీవితంలో మీరు చేసిన మేలును బట్టి తనకు అధికారము ద్వారా నీ నామములో ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన అధికారం ద్వారా నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రకటించినటువంటి ఈ గొప్ప శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వేలాది వందనాలు. ఈ కుమార్తెను మీరు ఇంకా బహుగా ఆశీర్వదించడం, తన నోటికి మీరు బోరుగా ఉండి అనేక ప్రాంతాల్లో నాయన నీ పరిచర్య చేయటానికి నాయన అయా మంచి ఆరోగ్యము, మంచి తలాంతులు, మంచి అయా ఈవులు మీరు దయచేసి నడిపించండి అయా. నడిపించినటువంటి అయా అదిగనైనా ఆ షీజరాజా అన్న గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాలుబందులు పొందిన ప్రతి బిడ్డను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో చేసిన ప్రతి దానికి మీరు వెంటనే జవాబు దయచేసి నడిపించమని, నీ నామాన్ని మీరే మహిమపరచుకోమని సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్య కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ ఉదయ కాలంలో ప్రభుని స్తుతించడానికి సమకూర్చబడి 41 బ్యాచ్లో ఉన్న అందరికీ, మరి పాటలు పాడి ఆరాధించి వాక్యం చెప్పి వీళ్ళందరికీ దేవుని కృప సదాకాలం తోడై
మనందరినీ విజయోత్సవముతో నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్స్ అన్న. ప్రైజ్ లార్డ్. Praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలండి. నడిపించిన శ్రీరాజ్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఆరాధన నడిపించినటువంటి సిస్టర్ సుషన్న గారికి వందనాలు. ముఖ్యంగా ఈరోజు దేవుని సన్నిధిలో నుంచి వాక్యాన్ని అందుకొని పొందుకొని అందించినటువంటి ఇస్తరి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. సిస్టర్ గారిని దేవుడు ఇంకా అనేక మందికి ఆమె దేవుని మాటలు సిస్టర్ గారు చెప్పినట్టుగా స్టేజ్లు ఎక్కకూడదు అని కాదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు చూసినట్లయితే ప్రత్యక్ష గుడారం ముందు స్త్రీలను గొప్పగా దేవుడు పరిచర్యలో వాడుకున్నాడు. వాళ్ళ యొక్క అద్దముల ద్వారానే గంగాలాన్ని దేవుడు చేసి ఉన్నాడు. నిజమే, స్త్రీలను బహు ప్రాముఖ్యత. ఒక స్త్రీ అయితే ఇంచుమించు 86 సంవత్సరాల వరకు పరిచర్యను చాలా గొప్పగా చేసి ఉన్నాడు. వారి ప్రార్థన ద్వారానే సామెతల 14 మొదటి వచనంలో చూసినట్లయితే జ్ఞానవంతరాలు తన ఇల్లు తాను కట్టుకున్నట్టుగా స్త్రీలను ఈరోజు దేవుడు చాలా గొప్ప స్థితిలో ఉంచి ఉన్నాడు. వారి యొక్క ఓపిక, వారికి ఇచ్చినటువంటి ఔదార్యమును బట్టి, వాళ్ళ ప్రేమను బట్టి దేవుని నామమున మహిమపరుస్తున్నాను. ఈ బ్యాచ్ లో గాని ప్రతి ఒక్కరికి నిండు వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. అన్న చెప్పండి అన్న. అదే